ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనం అక్కడుండి ఏం చేశామని కోపడతారేమో. మేడం ఆవేశం చూస్తుంటే పాయిజన్ ఇచ్చిన వాడు దొరికితే షూట్ చేసేలా ఉంది. ఏ కానిస్టేబుల్స్, ఎస్ మేడం. మిమ్మల్ని సివిల్ డ్రెస్ లో రమ్మన్నది మీ కాస్ట్యూమ్స్ చూపించడానికో మీ పర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేయడానికో కాదు కదా? కాదు మేడం. మరి మీరేం చేస్తున్నారు అక్కడ? ఆ 2 ఎక్స్ట్రా పీసులు ఎక్కడి నుంచి వచ్చాయి? భావన, ఆ ఎక్స్ట్రా పీసెస్ తెచ్చి ఎవరు పెట్టారు అక్కడ? మేడం, హంతకుడు ఖచ్చితంగా ఆ ఫంక్షన్ కి వచ్చాడు. వాడు మనలోనే ఒకళ్ళ కలిసిపోయాడు. ఖచ్చితంగా నాకు వాడు ఆచూకీ కావాలి భావన. మేడం, ఖచ్చితంగా హంతకుడు ఎవరనేది నేను వాడిని తీసుకొచ్చి మీ ముందు పెడతాను. నువ్వు 2 పిల్లల్ని టార్గెట్ చేశావు. వాళ్ళకి మాత్రమే ఆ కేకుల మీద పాయిజన్ కలిపావు అంటే ఈ పిల్లలు రాజేశ్వరీదేవి గారి కేసులో విట్నెస్. భావన, ఈ పాయింట్ నోట్ చేసుకో. ఈ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే తీసుకెళ్లారు కదా? ఎవ్వరికీ తెలియకుండా ఆ పిల్లలెవరో తెలుసుకో. మనకి చాలా ఇంపార్టెంట్. వాడు ఎవరు అనేది వాడంతట వాడే ప్లాన్ వేసి మనకి చిక్కుతున్నాడు. మేడం, పడిపోయిన పిల్లల వివరాలు, వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ తీసుకున్నాను మేడం. వెరీ గుడ్. ఖచ్చితంగా ఆ హంతకుడు మనం అనుకున్నట్టే 4 వాల్స్ మధ్యలోనే ఉన్నాడు. 2, వాడు వాడిన స్ప్రే ఏంటో తెలుసుకో. అవి ఎక్కడుంటాయో కనుక్కోండి. అన్నట్టు రేపు DNA టెస్టులు చేయించండి. ఓకే మేడం. థ్యాంక్స్ అక్క. ఏంటి స్వర్ణ, ఏమైంది? ఇంతకాలం నేను కూడా ఫంక్షన్స్ అని, బర్త్డే ఫంక్షన్స్ అని ఫ్రెండ్స్ తో జరుపుకున్నాను, కానీ ఫస్ట్ టైం టోటల్ ఫ్యామిలీతో ఇంత గ్రాండ్ గా జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం అక్క. అద్భుతంగా జరిగింది. భలే ఎంజాయ్ చేశానక్క. నిజమే అమ్మగారు, మీరింత ప్రేమ చూపిస్తున్నారు. అసలు మీ వల్లే ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా జరిగింది. అసలు మీరే లేకపోతే ఇలా జరిగేదే కాదమ్మగారు. ఏంటి కాంతమ్మా, నాకేదో బిస్కెట్ వేస్తున్నట్టున్నావు? అయ్యో కాదమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. మీరు నిజంగా మంచివారు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా. మీరు మంచివారే, అను మేడం మంచివారే, చనిపోయిన రాజేశ్వరమ్మ మంచివారే. కానీ మధ్యలో ఈ విషయాల్లో ఎవరైనా జోక్యం కల్పించుకున్నారమ్మా? ఏంటి ఏదో మాట్లాడుతున్నావు? స్వర్ణ, నీ బర్త్డే గ్రాండ్ గా జరిగింది. మీరే ఇంత గ్రాండ్ గా చేశారు మేడం. అమ్మా, ఇంత బాగా జరిగిన దాంట్లో మధ్యలో ఆ పోలీసులు రావటమే నాకే నచ్చలేదమ్మా. వాళ్ళొస్తే నీకేమైంది? వాళ్ళొచ్చి వాళ్ళ పని చేసుకున్నారు కదా. అదే అమ్మగారు నేను అనేది. నేను మధ్యలో కూల్ డ్రింక్స్ ఇస్తూ, టీలు ఇస్తూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళేం మాట్లాడుకుంటుంటే నువ్వే విన్నావు? అదేనమ్మగారు, పోలీస్ ఆవిడికి ఏదో ఒక ఆధారం దొరికింది. దాన్ని చేతిలో పెట్టుకుంటూ ఇది చాలు అసలైన హంతకుణ్ణి పట్టుకోవడానికి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అమ్మా, ఆ పోలీసులు మాట్లాడుకునేది నిజమైతే చాలా సీరియస్గా ఉందమ్మా. మధ్యలో ఏదో ఇంగ్లీష్లో కూడా మాట్లాడుకున్నారమ్మా. వాళ్ళకి ఏదో ఆధారం దొరికిందంట. అదైతే నేను ఖచ్చితంగా విన్నానమ్మా. వచ్చిన వాళ్ళు పోలీసులు, ఆ విషయం మనకు కూడా తెలుసు. మరి వాళ్ళేం మాట్లాడుకున్నారో ఇది తెలిస్తే బాగుండేది. అదిగోనమ్మా, ఆ పోలీస్ మేడం ఆధారం దొరికిందని పదే చెప్తుంటే నేను విన్నాను. పోలీసులకేదో బలమైన ఆధారమే దొరుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయడానికే వచ్చుంటారు. పోలీసులకు ఆధారం దొరికిందని కాంతమ్మ అంటుంది. సరిగ్గా ఇప్పుడే పోలీసులు వచ్చారు. ఏం దొరుకుంటుంది? అది కాకుండా ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా, సుందర్ని అరెస్ట్ చేస్తారా?
ఏంటి ఎస్ఐ గారు మళ్ళీ వచ్చారు? ఏ రాకూడదా? రాకూడదంటే చెప్పండి, అట్నుంచి అటే వెళ్తాం. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మీ డ్యూటీ మీరు చేస్తారు, దాన్ని ఇప్పుడు మేము కాదనము. కాకపోతే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అంటే ఏం చెప్పబోతున్నారు? సరే, మా టైం వేస్ట్ చేయకండి. మీరంతా మాకు సహకరించాలి. మాకు దొరికిన కర్చీఫ్ మీద బ్లడ్ శాంపిల్స్ ని బట్టి రాజేశ్వరి దేవి గారి బ్లడ్ గ్రూప్, ఆ కర్చీఫ్ మీద బ్లడ్ గ్రూప్ ఒకటే అని తేలాయి. ఇప్పుడు కర్చీఫ్ మీదున్న బ్లడ్ గ్రూప్ ని బట్టి రాజేశ్వరి దేవి గారిదని అర్థమైంది. అయితే ఆ కర్చీఫ్ ఎవరిది, ఆ విషయం మాకు తెలియాలి. అమ్మయ్యా, మనం సేఫ్. ఆ సుందరి కర్చీఫ్ కావచ్చు. చూడండి, ఈ కర్చీఫ్ ఆధారంగా, కర్చీఫ్ మీదున్న స్వెట్ ఆధారంగా అది ఎవరిది అని DNA టెస్ట్ చేయాలి. అందుకోసమే మేమొచ్చాం. ఆ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ జరిగినట్టుగా లేదు. అదేంటండి, ఫంక్షన్ బానే జరిగింది కదా. ఏం ఫంక్షన్ తులసి? ఎంక్వైరీల పేరుతో సగం చచ్చిపోయాం. అప్పుడెప్పుడో జరిగిన రాజేశ్వరి దేవి చావు గురించి మఫ్టీలో ఉన్న పోలీసులు ఒకరికి తెలియకుండా ఒకరిని ఎంక్వైరీ చేస్తున్నారు. అందుకే సుందర్తో రానని చెప్పాను. అయినా ఇదంతా సుందరికి పరువు తక్కువ పని. ఇంత చేసినా కూడా ఆ పోలీసులకి ఎలాంటి ఆధారాలు దొరకలేనట్టున్నాయి నాన్న. నన్ను మీ అమ్మను కూడా ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండకపోవచ్చు. సమాధానాలు సరిగ్గా చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి? అనుమానిత వ్యక్తి కింద ట్రీట్ చేయరా? ఏమో, జీవితంలో మళ్ళీ ఇలాంటివి ఎదురవ్వకూడదు. ఇంకొకసారి పిలిచినా వెళ్ళకూడదు. బంగారాజు గారు ఉన్నారా? నేనే బంగారాజుని. చెప్పండి సార్. పల్లవి బర్త్డే ఫంక్షన్కి మీరు కూడా వచ్చారా? వెళ్ళాము. అదే గుర్తు చేసుకుంటున్నాం, ఇంకోసారి అలాంటి ఫంక్షన్కి వెళ్ళకూడదని. సార్, మీకు DNA టెస్ట్ చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు రాజేశ్వరి దేవి గారిది మర్డర్ అని తేలింది కదా. ఒక కర్చీఫ్ మీద బ్లడ్ మార్కులు ఉన్నాయి కదా. ఆ DNAకి మీ DNAకి మ్యాచ్ అవుతుందా లేదా అని చూడాలి. సార్, అవన్నీ ఏంటో మాకు తెలియదు. DNA అంటే కూడా తెలియని వాళ్ళం మేము ఎందుకు రావాలి? నాకు సంబంధం లేదు, నేను రాను. అలా కుదరదు సార్. మేం పిలిచినప్పుడు రావాలి. మీరు టెస్ట్ చేసుకున్నాక మీ బ్లడ్ శాంపిల్ ద్వారానో మీ వెంట్రుకల ద్వారానో మీ DNA తెలిసిపోతుంది. మీ DNA టెస్ట్లో ప్రూఫ్ ఉంటుందా లేదా అనేది మీ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. మీరు చెప్తే అర్థం చేసుకోవడం లేదు. నా సుందరేమో కష్టాల్లో ఉంది. ఎలాగైనా సరే నిజం బయటికి రావాలి అంటే నేను ఈ DNA టెస్ట్ చేయించుకోవాలి. సరే సార్. సరే సార్, మీరెక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరిక్కడే ఒప్పుకున్నారు కాబట్టి మేము ఇక్కడే DNA టెస్ట్ చేస్తాం. సరే సార్, చేయండి. కూర్చోండి. కూర్చో మేడం. ఓకే సార్, మీ నమూనాల్ని సేకరించాం. ల్యాబ్కు పంపించి రిజల్ట్ వచ్చాక మీకు తెలియజేస్తాం. సరే సార్, రండి. ఫంక్షన్ బాగా జరిగిందని అందరు అనుకుంటున్నారు కానీ మనకు అసలు ఆ ఫీలింగే లేదు. సార్, మన పీగుడు మనకి సరిపోయా, ఇంకెక్కడ ఫీలింగ్ సార్? కాంతం ఇందాక మాట్లాడినప్పుడు పోలీసులకి ఏదో ఆధారం దొరికిందని అంటుంది, విన్నారా? ఆధారం అంటే మనం పెట్టిన ఆధారమే కావచ్చయ్యా. అదే కర్చీఫ్. ఆ కర్చీఫ్ మీద బ్లడ్ మార్కలు అదే అయి ఉంటుంది. సార్, ఇది మాత్రం మంచి ఐడియా సార్. ఆ రాజేశ్వరం అది O పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మనం కూడా O పాజిటివ్ బ్లడ్ గ్రూపే పెట్టాం. కర్చీఫ్ ఏమో సుందరిది. అన్నీ కుదిరాయి సార్. ఇప్పుడు పోలీసులకి దొరికింది కూడా ఆ కర్చీఫే. ఇప్పటి వరకు అంతో ఇంతో ఎంతో టెన్షన్ మీరు పడ్డారు కదా,
ఇక నుంచి ఆ కర్చీఫ్ సుందరిది అని తెలియటంతో ఆమెగుంటుంది దోరోరు గుడి అయ్యోరు పడి. ఏంటి దోరోరు గుడి అయ్యోరు పడా? అదేంటయ్యా, ఇదేదో కొత్తగా వింతగా ఉంది. అదేదో సామెత టైప్ సార్, ఫోర్స్గా ఉంటుందని అప్పుడప్పుడు వాడుతుంటాను. సార్ మీరేం టెన్షన్ పెట్టుకోకండి, కర్చీఫ్ పోలీసులకి దొరికింది. కాంతమ్మ మాటల్ని బట్టి అర్థం అవుతుంది. ఇక ఇక్కడి నుంచి కథ కొత్తగా ఉంటుంది. వీళ్ళొక్కదాన్ని వదిలిపెట్టట్లేదు రామసుబ్బు. ఇదిగో ఇప్పుడేదో DNA టెస్ట్ చేస్తున్నారంట.